హలో ఆల్. నిన్న వ్లాగ్కి కంటిన్యూషన్ ఇది. అంటే కంటిన్యూషన్ అంటే సెకండ్ వీడియో కింద పెడుతున్నాను. దీంట్లో ఏంటంటే కంప్లీట్ సెటప్ చేసాను అనమాట. బ్యాగ్స్ 2 బ్యాగ్స్ తీసుకుంటున్నాను కదా, 2 బ్యాగ్స్ మొత్తం అన్నీ సర్దేశాను. సర్దేసింది ఎలా ఉందో చూపిస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. ఇవి ఆ 2 బ్యాగ్స్, ఇదొకటి ఇదొకటి. దీంట్లోనే మొత్తం అన్ని రైడింగ్ బూట్స్, రైడింగ్ జాకెట్స్, గ్యాస్ క్యాన్స్ అన్నీ పెట్టేశాను. మనం బండి మీదకి వెళ్ళాక లగేజ్ తగ్గిపోద్ది మళ్ళీ బండికి సెట్ చేయగానే. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం ట్రైన్లో బండి వేస్తున్నాం వైజాగ్ నుంచి అమృత్సర్కి. వేసే ముందు మళ్ళీ మొత్తం ఎంత అవుతుంది ఏంటి అవన్నీ కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేశానంటే బండికి మిర్రర్స్ ఉంటాయి కదా, మిర్రర్స్ తీసి ఇలా పేపర్లో చుట్టి పెట్టాను. ఈ సేఫ్గా తీసుకెళ్ళాలి మనం, రెండింటిని అలా పెట్టాను. ఇప్పుడు రెడీ అయ్యి కంప్లీట్గా బండిని అక్కడ ప్యాకింగ్ తీసుకెళ్ళాలి. ప్యాకింగ్ తీసుకెళ్ళి ట్రైన్లో ఏవో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవేంటో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళి చూసి నేను చేయించుకున్నాక చిన్న వ్లాగ్ కింద చేసి చెప్పేస్తాను అక్కడ ఏం చేశాను ఏంటి ఎంత అయింది అన్నది. రెడీ అయ్యి బండి దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. డైరెక్ట్గా బైక్ మీదకి వచ్చేసాను. బైక్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను ట్రైన్ ఎక్కించడానికి. ట్రైన్ పార్సల్ చేస్తారు కదా, ఈ ప్రాసెస్ ఎంత ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్తున్నాను. 2 అయింది టైము, వెళ్ళిపోతున్నాను మధ్యాహ్నం 2కి. వెదర్ మొత్తం చల్లబడిపోయింది, వర్షం పడేటట్టు. మోస్ట్లీ ఇలాగే ఉంటుంది నా సెటప్ అంతా. అప్పుడు నేను ట్రిప్కి వెళ్తున్నాను కదా, ఆ ట్రిప్లో మొత్తం ఫ్రేమ్ అంతా ఇదే ఉంటుంది. నా వాయిస్ కూడా ఇంతే ఉంటుంది. అంటే నేను హెల్మెట్ మైక్లోనే యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. వీడియో మాత్రం ఇన్స్టా 360లోనే. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో. ప్రజెంట్ అయితే ఈ వ్యూ మీకు అలవాటు చేయడానికి అని చెప్పి ఈ చిన్న వ్లాగ్లో పెడుతున్నాను. ఇలాగా కొంచెం ఎక్కువ వీడియో కూడా పెట్టను, కొంచెం పెడతాను. అసలు ఎలా పెడతాను ఏంటి అన్నది తెలియడానికి. అని చూద్దాం. నేనేం చేయాలంటే ఇప్పుడు ఆడియోని వీడియోని రెండింటిని మళ్ళీ సింక్ చేసుకోవాలి తర్వాత. అదొక ప్రాబ్లం ఉంది నాకు. ఎందుకంటే ఇన్స్టా 360కి డైరెక్ట్ మైక్ మౌంట్ అవ్వట్లేదు. ఏ మైక్ అని సెట్ అవ్వట్లేదు, ఈవెన్ అడాప్టర్స్ కూడా లేవు. సో బెటర్ ఏం చేయాలంటే ఇంకా అదొకటే చేయాల్సింది, రెండింటిని సింక్ చేసుకోవాలి తర్వాత. చూద్దాం. మిర్రర్స్ కూడా లేవు, మిర్రర్స్ తీసాను కదా ఇందాక చూపించాను కదా మీకు బ్లాగ్లో. ఇప్పుడు నాకు వెనక్కి ఎక్కువ మిర్రర్స్ అలవాటు అనమాట, అలా వెనక్కి చూస్తూ ఉంటాను. ఇప్పుడు మిర్రర్స్ లేవు, ఏదో ఒక కన్ను పోయినట్టు ఉంది మిర్రర్ లేకపోతే. జాగ్రత్తగా వెళ్ళిపోవడం మిర్రర్ లేకుండా. ఫ్రేమ్ అయితే ఇదే. నేను మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోగానే అక్కడ నుంచి వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇక్కడికి ఆపేస్తాను. ఇప్పుడు వేరే బైక్ మీద వచ్చాం, మా ఫ్రెండ్ది జతన్ బైక్. నా బండి స్టేషన్లో పెట్టేశాను. ఇప్పుడు వీడి బండి మీద వెనక్కి వెళ్ళి ఇప్పుడు ప్యాకింగ్ సంబంధించిన సామాన్లు కొన్ని ఉన్నాయి, తెచ్చేసుకుంటే జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని బండిని పంపేయచ్చు. ఎలా వచ్చామో అలాగే వెళ్తున్నాం వెనక్కి.
మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. ఇవి తెచ్చుకున్నాం. చేస్తాం. తీసుకెళ్ళిపోతున్నారు స్టేషన్కి. రైల్వే స్టేషన్లో చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయో పార్సిల్ అయ్యి. మన మాత్రం ఇక్కడ జాగ్రత్తగా పార్సిల్ చేసి పెట్టారు. చూడాలి వీళ్ళు ఎలా లోడ్ చేస్తారో ఏంటో అని. మళ్ళీ లోడ్ చేసేటప్పుడు వీడియో ఉంటుందో అప్పుడు పెడతాను. అన్ని పార్సిల్ ఇచ్చాం స్టేషన్లోకి. ఈరోజు నైట్ 1 ఆ టైంకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ అమృత్సర్. డీటెయిల్స్ చెప్తాను తర్వాత. ఆ డీటెయిల్స్ చెప్తాను అన్నాను కదా, ఆ డీటెయిల్స్ చెప్తాను. అంటే ప్రైజింగ్ ఎంత అయినాయి ఏంటి అని. ఫస్ట్ వీళ్ళు రైల్వేది ఒకటి ఇచ్చారు. దీనికి వచ్చేసి 3402 రూపీస్ అయింది. అండ్ ప్యాకింగ్కి సపరేట్ ఛార్జెస్ తీసుకున్నారు. అదంతా ఏంటంటే 590 అయింది. 590 అంటే ఆల్మోస్ట్ 600 అనుకోండి. ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకున్నారు. అదేంటంటే వాడు కమిషన్ అనమాట. 800 సంథింగ్ తీసుకున్నాడు వాడు. కంప్లీట్గా నాకు అయ్యింది 5000 అయ్యింది నా బండికి. మామూలుగా అయితే 5000 అవ్వదు. మీరు బేరం ఆడుకొని అన్నీ చేసుకుంటే ఇంకా తగ్గుతుంది, కొంచెం తగ్గుతుంది. ఒక 400-500 అన్నా తగ్గుతుంది. నాకు ఇక్కడ చిన్న ఇష్యూ అయిందనమాట. ఫస్ట్ ఏం చెప్పాడంటే 3500 అన్నాడు, మొత్తం 3600 అన్నాడు మొత్తం అన్నీ కలిపి. కానీ తీరా అక్కడ చూస్తున్నాము, అక్కడికి వెళ్ళాక 4500 అయింది. ఎక్స్ట్రా ఏమో ప్యాకింగ్ అని చెప్పి మొత్తం 5000 తీసుకుంది. అది ఇలాంటి చోట్ల జాగ్రత్తగా ఉండాలి. నాకు ఆల్రెడీ అయ్యింది. సో ఇదనమాట అయ్యింది. బండి వెళ్ళిపోతుంది రేపు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 12-5 ఆ టైంకి. ఈరోజు జతిన్ అండ్ రాజేష్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి చూస్తానన్నారు బండి ఎక్కడ అని. ఆ క్లిప్ కూడా దీని తర్వాత యాడ్ చేస్తాను. అసలు బండి ఎలా ఎక్కిస్తున్నారు ఏంటి అన్నది వాళ్ళు వీడియో తీసి నాకు పంపుతున్నారు. ఆ క్లిప్ యాడ్ చేసేస్తాను దీంట్లో. సో అది బైక్ గురించి ఈరోజు బ్లాగ్. బైక్ నేను అమ్మట్లేదు, ఏం చేయట్లేదు, కానీ బైక్ వెళ్ళిపోయాక నాకు ఏదోలాగా ఉంది. చూద్దాం. సరే विशाखापट्टनम अमृतसर तिरुपति एक्सप्रेस प्लेटफॉर्म नंबर 7 पर खड़ी है ट्रेन नंबर 20 प्लेटफॉर्म नंबर 2 बहुत बहुत ओके